ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎన్ని ఆపదలు వచ్చినాయో, భయములన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి, ఆపదలన్నిటిలో నుండి. అంత మంచి మాట అన్నమాట. ప్రభు నమ్మిన భక్తులకి, దేవుని నమ్మిన పిల్లలకి ఎన్నో శ్రమలు వస్తాయి. దేవుని నమ్మిన పిల్లలకు, దేవుని నమ్మిన భక్తులకు ఎన్నో ఆపదలు వస్తాయి. దేవుని నమ్మిన పిల్లలకు, దేవుని నమ్మిన భక్తులకు ఎన్నో ఏమండి మరి మరణకరమైన శోధనలు వస్తాయి. శ్రమలు, భయములు, ఆపదలు ఎన్నొచ్చినా ఏమొచ్చినా వాటన్నిటి నుంచి ప్రభు విడిపించేవాడు మన దేవుడు. ఈ కీర్తన రాస్తూ ఏమనంటే, నాకు కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో భయములు వచ్చాయి, ఎన్నో భయాల గుండా నేను ప్రయాణం చేశాను, ఎన్నో శ్రమల గుండా నా జీవితాన్ని ఎట్టుకుంటూ పోనిస్తున్నాను, ఎన్నో ఆపదల నుంచి నా జీవితాన్ని సంవత్సరం డొర్లేస్తా ఉన్నాను. అయినా నా ప్రభు తప్పిస్తున్నాడు. ఎంత మంచి మాట అండి. ఏమండి ఎన్ని భయాలు వచ్చినటానికి? 3 భయాలు. ఏమండి, ఒకటి మరణ భయము. చెప్పండి, మనిషి ఎదుర్కొంటున్న భయాలు చెప్తున్నాను. బైబిల్లో ఉన్నాయని చెప్పి చదివి వినిపించడానికి సమయం లేదు. ఒకటి మరణ భయము, రెండవది రోగ భయము, మూడవది శత్రు భయము, ఆర్థిక భయము, పిల్లల భయము. ఏమండి ఇంకెన్నో ఇటువంటి భయాలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఏమండి ఇట్లా ప్రతిదానికి ఒక భయం మానవుని వెంబడిస్తా ఉంది. 366 సార్లు భయం అన్న మాట ఉందని చాలా మంది చెప్పగా విన్నా. నేనైతే లెక్క పెట్టలేదు. భక్తులు లెక్కబెట్టి సర్వే చేసి చెప్పిన మాట ఏంటంటే 366 సార్లు ఎన్నంట, 65 సార్లు భయం అన్న మాట ఉందంట. 366 సార్లు భయపడుకుడి అన్న మాట ఉందంట. మళ్ళీ చెప్పనా? 365 సార్లు భయము అనే మాట. సంవత్సరానికి ఎన్ని? 365 రోజులు. అంటే మనిషి 365 రోజులు ప్రతి రోజు మనిషికి ఏమొచ్చింది? భయం వస్తుంది. అయితే దాని వెనక ఇంకొక వాక్యం ఉంది, భయపడకుడి అన్న మాట 366 సార్లు. బోనస్ గా ఒక మాట అధికంగానే దేవుడు పెట్టాడు, భయపడకుడి అన్నమాట. అంటే రోజు నువ్వు భయపడుతుంటే దేవుడు ఒక పక్కన ఏమంటున్నాడు? భయపడొద్దు. మనకు భయమే కనబడింది తప్ప భయపడకుడి అని ధైర్యం ఇచ్చిన దేవుడు స్వరం మనకి వినపడదు. మనం పట్టించుకో. మనమంతా భయాన్నే చూస్తాం. మన ముందున్న సమస్యల వైపే మనం చూస్తాం. మన ముందున్న ఆ పరిస్థితులే మనం చూస్తాం. మన ముందున్న నిందలు మనం చూస్తాం. మన ముందున్న అవమానాలను మనము చూచి భయపడతామంటాం. అయితే మనిషి భయములు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఒకటి చెప్పండి మరలా, ఏం భయము? మరణం అనే భయము. రెండవది రోగం అనే భయము. మూడవది ఆర్థిక భయము. నాలుగవది శత్రు భయము. ఐదవది ఏమండి ఇరుగు పొరుగు వారి యొక్క భయము, నిందల భయము. ఎన్నో భయాలు మనిషికి వస్తామంటే. అయితే ఎన్ని భయములు వచ్చినా ఆ భయములన్నీ అనండి, భయములన్నీ ఒక్కడ కాదు. అది మరణ భయమైనా, రోగ భయమైనా, తర్వాత శ్రమల భయమైనా, ఆర్థిక భయములైనా, తర్వాత ఇంకే భయం, శత్రు భయమైనా, ఎన్ని భయములు వచ్చినా భయములన్నిటిలో నుండి యెహోవా మనని తప్పిస్తాడు, రక్షిస్తాడు. చదవనమాట, భయములన్నిటి నుంచి మనం తప్పిస్తాడు. ప్రభు ఎన్నో భయాలు కుమార్తెను తప్పిస్తూ వస్తున్నాడు. ప్రతి సంవత్సరం చెప్తా ఉండేది, సంవత్సరానికి ఒక్కసారన్నా నాకు మరణానికి వెళ్లే సమస్య నా మీదకి వస్తా ఉంది అని చెప్తా ఉండేది. అదంతా భయంకరమైన విషయం. అయినా దేవుని కృప ఆమెను సంవత్సరం తప్పిస్తున్నాడు కాబట్టి మనం ఇలా ఉండగలుగుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటి చెప్పండి, ఏ భయము? మరణ భయం నుండి దేవుడు ఈ కుమార్తెను తప్పించిన దేవునికి మహిమ కలుగును. ఆమేన్. రాత్రి చేరవచ్చిన మీ అందరి జీవితాల్లో ప్రభు అటువంటి భయాల నుంచి ప్రభు అని విడిపించునుగా. ఆమేన్. రెండవది శ్రమలన్నీ. ఎన్ని శ్రమలు? అన్ని శ్రమలు. ఏమండి, శత్రువుల వచ్చే శ్రమలు, మనుషుల వల్ల వచ్చే శ్రమలు, ఇంట్లో వచ్చే శ్రమలు, దేవుని దగ్గర నుంచి వచ్చే శ్రమలు, మన వ్యక్తిగతంగా కొని తెచ్చుకునే శ్రమలు. ఎన్నొచ్చినా ఎంత వచ్చినా శ్రమలన్నిటి నుంచి ఆయన రక్షిస్తాడు. ఇంకొక మాట ఉంది, అదే మాట, శ్రమలన్నిటి నుంచి అన్నమాట. ఎన్నో వచ్చిన మరి 17వ వాక్యం చదవండి. నీతిమంతులు మొరపెట్టగా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి. శ్రమలన్నీ. ఎన్ని శ్రమలు పొందుతున్నావో, ఎన్ని శ్రమల పాలవుతున్నావో, ఎన్ని నిందల పాలవుతున్నావో, ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నావో
దేవునికి మనం మొరపెట్టే వారముగా ఉంటే మన ప్రతి శ్రమలన్నిటిలో నుండి చెప్పండి, ఆయన మనల్ని విడిపిస్తాడు. ఎన్ని శ్రమలు ఇక మన దాన్ని మనం వర్ణించలేం. శ్రమల గురించి మనము భక్తులకు వచ్చే శ్రమలు అంతా ఎంత ఆయన శ్రమలన్నిటి నుంచి మనం విడిపిస్తాడు. సంవత్సరాలు వెంబడి సంవత్సరములు, ప్రతి సంవత్సరం మనము ఈ మూడింటి గుండా ప్రయాణం చేయాలి. ఒకటి భయం నుండి ప్రయాణం చేయాలి, రెండవది శ్రమ నుండి ప్రయాణం చేయాలి, మూడవది ఆపద నుండి ప్రయాణం చేయాలి. నేనైనా నువ్వైనా ఎవరమైనా ఎంతటి సేవకులమైన ఎంతటి భక్తులమైన, ఇది భక్తులకి రాయబడిన కీర్తన. ఒక భక్తుడు ఇంకొక భక్తునికి రాస్తూ తను ధైర్యపరుచుకున్నాడు. ఓ భక్తులారా, ఓ పిల్లలారా వినండి, నా ప్రభు నాకెన్నో శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమలన్నిటి నుంచి నన్ను రక్షించాడు, నన్ను విడిపించాడు. రెండవదిగా మాట్లాడుతున్నాడు, నాకెన్నో భయాలు వచ్చినాయి. ఎన్ని భయాలు? పిల్లల ద్వారా వచ్చిన భయము, నా మామ ద్వారా వచ్చిన భయము, నా భార్య ద్వారా వచ్చిన భయము, శత్రు రాజుల ద్వారా వచ్చిన భయము, పక్కన స్నేహితుల ద్వారా వచ్చిన భయము, నమ్మిన రాజ్యములో ఉన్న భయములు. ఎన్ని భయములు వచ్చినా ప్రతి భయము నుండి నా ప్రభు నన్ను విడిపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నమ్మదగిన ఈ రాత్రి కూడా వచ్చిన మీ జీవితాల్లో కూడా అటువంటి అనుభవాలు కూడా మీరు నడిస్తే మీకు ఒక భరోసా ధైర్యంతో కూడిన మాటలు దావీదిస్తున్నాడు. నేను కూడా వెళ్ళాను, ఆ ప్రభు నన్ను విడిపించాడు, మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి, మిమ్మల్ని కూడా విడిపిస్తానని దావీదు మాట్లాడుతున్నాడు. ఇంకా మూడో మాట, ఆపదలన్నిటిలో నుండి. చెప్పండి, ఈ ఆపదల గురించి చెప్పంటే ఇంకా మన పౌలు గారి దగ్గర 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదల్లోను, నదుల్లో వచ్చే ఆపదలు, నదుల ప్రయాణంలో వచ్చిన ఆపదలు, మన రోడ్డు ప్రయాణంలో కలిగిన ఆపదలు, ట్రైన్ లో కలిగిన ఆపదలు, విమానంలో వెళితే ఆపదలు, స్కూటర్ మీద వెళితే ఇది రోడ్డు మార్గములు వెళ్లే మార్గములో పొంచి ఉన్న ఆపదలు. తర్వాత జనుల వల్ల వచ్చిన సొంత జనులంటే అయిన వారే, బంధువులే, నమ్మిన వారే. ఒక నీ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నమ్మిన వారు కావచ్చు, వారి వల్ల వచ్చే ఆపదలు. తర్వాత అన్య జనుల వల్ల వచ్చిన ఆపదలు. తర్వాత పట్టణములో, నీ గ్రామములో, నీ నివాసములో వచ్చిన ఆపదలు. తర్వాత అరణ్యములో ఉన్న ఆపదలు. తర్వాత సముద్రములో ప్రయాణంలో వచ్చిన ఆపదలు. కపట సహోదరుల వల్ల, నమ్మిన స్నేహితుల వల్ల వచ్చిన ఆపదలు. ఎన్ని వచ్చినా అన్ని ఆపదల నుంచి ప్రభు నిన్ను, దేవునికి స్తోత్రం, ప్రభు మనం తప్పించబడే ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. ఈ రాత్రి మీ జీవితాల్లో నేను నమ్ముతున్నాను, కుమార్తె ఈ విధంగా క్షేమంగా ఉండి ఆరోగ్యంగా ఉండి మరలా మనం చూసి ఈ విధంగా కూడికున్నామంటే, తన నివాసం మనం కలుసుకున్నామంటే తను ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎన్ని ఆపదలు వచ్చి, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కూడా, ఎన్ని సమస్యలు కూడా నడిచినా ప్రభు ఆమెను తప్పించి, విడిపించి, కాపాడి క్షేమంగా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును. ఎవరు తప్పిస్తాడు? ఎవరు విడిపిస్తాడు? ఎవరిని కాపాడుతాడు? ఎవరిని భద్రపరుస్తాడు? అక్కడ రాయబడుతున్న మాట, యెహోవాకి ఎవరైతే మొరపెడతారో, చెప్పండి, యెహోవా యొద్ద విచారణ చేసిన వారి దగ్గర, యెహోవాకి మొరపెట్టి వారికి, యెహోవాను ఆశ్రయించిన వారికి. అంతే 3 మాటలు చెప్పండి. ఒకటి, యెహోవా యొద్ద విచారణ చేయగా, రెండవది యెహోవాకు మొరపెట్టగా, యెహోవాను ఆశ్రయించగా. అంతే ఈ 3 మాటలు. ఈ 3 పనులు చేస్తే నువ్వు ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి ఆపదల్లో ఉన్నా ప్రభు శీఘ్రంగా నీ వద్దకు వస్తాడు. లేకపోతే నీ పక్షాన ఒక దూతను కావలి పెడతాడు, నిన్ను విడిపిస్తాడు ఆయన. విచారించటం అంటే అడగటం, విచారించటం అంటే అది ప్రార్థించటం కూడా కాదు. విచారించటం అంటే ఎంక్వైరీ, అంటే వెళ్ళాలా వద్దా, మనం మాట్లాడుకున్నట్టుగా మన చోటకి వెళ్ళాలా వద్దా, అది సలహా తీసుకోవటం, అది ఎంక్వైరీ, విచారం అంటే అదొక బాధ. విచారం అంటే విచారణ వేరు, విచారము వేరు. విచారం అంటే కూర్చొని బాధపడటం, కూర్చొని. విచారించటం అంటే అడగటం, సలహా తీసుకోవటం. ఇప్పుడు దావీదు అది దేవుని దగ్గర తీసుకున్నాడు. తన కైల మీదకి వెళ్ళాలా వద్దా అని ప్రభుని అడిగాడు, అది విచారం చేశాడు. ఫిలిప్పి దగ్గరికి వెళ్ళాలా వద్దా అడిగాడు. ఆ మార్గమున వెళ్ళాలా వద్దా,
ఆ సంఘానికి వెళ్ళాలి వద్దా, ఆ సేవకులు కలుసుకోవాలి వద్దా, ఆ పట్టణానికి వెళ్ళాలి వద్దా, ఈ రోజు ఆదివారం అనుకుంటే ఆ పెళ్లికి వెళ్ళాలి వద్దా, ఎప్పుడు అడిగా అమ్మాయి ఎంత అడుగుతాం మనం? ఒక విషయం గురించి అడగడం, తెలుసుకోవడం, విచారించడం, ఇది మంచా చెడా, వెళ్ళాలా వద్దా, పోవాలా పోవద్దా విచారించటం. ఇది చేస్తే ఏమవుద్ది? వద్దంటావు. అది ప్రయాణం చేయాలా వద్దా, హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా, ఇది అడగటం అన్నమాట. మొర పెట్టము, మొర పెట్టడం అంటే అది వేరు, గురక పెట్టడం కాదు. మొర పెట్టడం అంటే ఏడటం, ప్రలాపించడం, అంగలార్చడం. ప్రభు దగ్గర 3 పనులు చేశాడు. ఒకటి విచారించాడు, రెండవది మొర పెట్టాడు, మూడవది దేవుని ఆశ్రయించాడు. ఈ 3 పనులు చేశాడండి. దేవుడు అతను కలిగిన శ్రమలన్నింటిలో నుంచి, అతను కలిగిన భయములన్నింటిలో నుంచి, అతను కలిగిన ఆపదలన్నింటిలో నుంచి దేవుడు దావీదును తప్పించాడు. ఆ తప్పించిన దేవుడు ఈ రాత్రి కుమార్తెని చెరవచ్చిన మిమ్మల్ని కూడా నా ప్రభు తప్పించునుగా. నేను ప్రగాఢంగా నమ్ముతాను. తన ఈ విధంగా క్షేమంగా ఉందంటే, ఈ విధంగా ఆరోగ్యంగా ఉందంటే అది దేవుడిచ్చిన ఉచితమైన కృప. దేవుడే ఆమెను తప్పిస్తూ వస్తాను. ఇంకా అక్కడ రాయబడుతున్న మాట, ఆయన ఆశ్రయించిన వారిని, ఆ అద్దెకు వచ్చిన వారిని ఎంత మాత్రాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ మాట చదవండి. 22 వచ్చినమ్మా, 14 చదవండి. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు చేయక మానడు. మరి ప్రార్థించే వారికి ఏం చేస్తారు? చదవండి అక్కడ 17 వాక్యం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు. ఆఖరి మాట 22 వాక్యం చదవండి. యెహోవా తన సేవకుల ప్రాణం విమోచించును. ఆయన శరణు చూసిన వారిని ఎవరను అపరాధులుగా ఆయన శరణు చూస్తే ఆయన ఎద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా నిరాకరించేవాడు, ఎవరిని అపరాధులుగా ఎంచేవాడు. ఇదిగో నీవు తప్పు చేసినావు, ఈ పొరపాటు చేసినావు, ఈ పాప నీలో ఉందని నిందించేవాడు కానే. మనుషులైతే నిందిస్తూ ఉంటాడు, మళ్ళీ ఏలిబెట్టి చూపుతారు, మళ్ళీ ఏ తప్పు ఉంది, ఏ పొరపాటు ఉంది, దాన్ని ఏలిబెట్టి చూపి పబ్లిసిటీ చేసి నన్ను రాద్ధాంతం చేస్తారు. కానీ ప్రభుని ఆశ్రయిస్తే మన ప్రభు మన బలహీనతలు ఎప్పుడు చూడంట. ఆమేన్. మన బలహీనతలు మన తప్పులు ఎప్పుడు చూచేవాడు కాదు. అలా చూచేవాడైతే ఇక్కడ ఏ ఒక్కరు కూడా నిలబడరు. నాకు అర్థం నేను చెప్పింది. ఏ ఒక్కరు ఇక్కడ నిలబడటానికి యోగులం కాదు. ఇక్కడ మోకరించిన అర్హులం కూడా ఆయన శరణు వచ్చిన వారిని ఏ ఒక్కను కూడా నిరాకరించేవాడు, అపరాధగించేవాడు, అపరాధులుగా ఎంచడం. ఆయన దగ్గరకు వచ్చిన నిరపరాధులుగా చేస్తాడు, నిర్దోషులుగా చేస్తాడు, నిష్కలాంకులుగా చేస్తాడు, నిందారహితులుగా చేస్తాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. అంటే మన అపరాధములన్నీ ఏం చేస్తాడు? ఆయన దగ్గరకు వస్తే క్షమిస్తాడు, కొట్టివేస్తాడు, తొలగిస్తాడు, నిరపరాధులుగా చేసి ఏం చేస్తాడు తెలుసా? మన కలిగిన భయములన్నీ, మన కలిగిన శ్రమలన్నీ, మన కలిగిన ఆపదలన్నిటి నుంచి మనకి విడిపించి సహాయం చేస్తాడు. అక్కడ కింద రాయబడుతున్న ఇంకొక మాట, నేను కుదరకపోతే నా దూతను పంపుతానన్నాడు. ఏమన్నాడు? నా దూతను మీకు ముందుగా పంపుతాను. ఉందా మా మాట? చదవండి ఆ మాట. దూతను పంపుతాడంట. తన యందు భయభక్తులు గల వారికి. అక్కడే మనం వెతకాలి. ఇక 34 చూడాలి. ఆయన దూతల కావలిగా ఉండి వారిని రక్షించును. ఎన్నో వాక్యం? 7వ వచనం. 7వ వచనం. తన యందు భయభక్తులు గలవారు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎంత మంచి మాట. ఆయన దూత కావలి పెట్టి ఆయన రక్షిస్తాడు, ఆయన కాపాడతాడు. మరి ఒక్కొక్కసారి కొంతమందిని కాపాడు. ఆ దేవునికి స్తోత్రం. ప్రభువుని ప్రశ్నించడానికి మనకి అధికారము. ఆయన ఎవరిని రక్షిస్తాడు? ఆయన ఇష్టం. ఎవరిని రక్షించడు? ఆయన ఇష్టం. ఉదాహరణ చెప్తున్నాను. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో యాకోబు చెరసాల్లో ఉన్నాడు. యాకోబు చంపబడ్డాడు. అపోస్తుల కార్యం అదే 12వ అధ్యాయంలో పేతురు కూడా చెరసాలు వేయబడ్డాడు. కానీ పేతురు విడిపించబడ్డాడు. చంపబడ్డా ప్రశ్నించడానికి నువ్వెవడవు, నేనెవరిని? అవును కదా. అని ఎవరిని ప్రశ్నించడానికి అధికారము? ఒకరిని చంపాలన్నా దేవునికి ఇష్టమే, ఒకరిని విడిపించాలన్నా దేవునికి. ఏది జరిగినా ఏమి జరిగినా మనం ఏం చేయాల్సిన పని ఏంటి? దేవానికి స్తోత్రం చెప్పాలి. అది మనకి ఏబు గారు నేర్పుతున్న మాట. 10 మంది పిల్లగాలు చనిపోయారు, ఆస్తిలు పోయినాయి, అన్ని పోయినాయి. చివరికి అమ్మన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను. ఇది మనతో బాగానే చెప్తారులేండి. పోయినప్పుడు తెలిసింది. అన్ని పోయినప్పుడు మన స్పందన ఎట్లుండో తప్పు తెలిసింది మనకి. అవును కదా. ఏవి ఎక్కడ నోటి మాటతో కూడా పాపం చేసినాడు. దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట కూడా అనలేదంట. అంటే దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట అంటాం కూడా మనం పాపం చేసినట్టు. నాకేమే చేశాడమ్మా అంటాం కూడా దేవుడు మనకి మన పాపము
ఆ మాట కూడా యోబు అనలేదంట. యెహోవా ఇచ్చును, యెహోవాయే యెహోవా తీసుకుని తీసుకుని పోయిన దేవునికి స్తోత్రములు మహిమ ఘనత అని చెప్పాడు. అలా చెప్పగలిగే సామర్థ్యం నీకు నాకుంటే ఎన్నొచ్చినా ఏమొచ్చినా దేవునికే స్తోత్రం. ఆయనే చూసుకుంటాడు, ఆయనే చేస్తాడు, ఆయనే తీసివేస్తాడు అన్న భరోసా ధైర్యంతో కలిగి ఆయన ఆశ్రయిస్తే, రెండోది ఆయనకు మొర పెడితే, ఆయన దగ్గర విచారణ చేస్తే నీకు కలిగిన భయములన్నీ, నీకు కలిగిన శ్రమలన్నీ, నీకు కలిగిన ఆపదలన్నిటి నుంచి విడిపించి నా ప్రభు నీకు సహాయం చేయను గాక, నీ ప్రాణమును కాపాడును గాక, నిన్ను విమోచించును గాక, నిన్ను రక్షించును గాక, నిన్ను భద్రపరచును గాక, ఈ కుటుంబానికి ప్రభు రాకడ వరకు క్షేమంగా నిలబెట్టును గాక. అటువంటి కృప ఈ కుటుంబానికి చేరువచ్చిన మనందరికీ నా ప్రభు అనుగ్రహించును గాక. నిలబెత్తిన మోకరించిన ప్రార్థన చేశాను. నిలబెత్తిన మోకరించిన ప్రార్థన చేశాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన మీకు ప్రభు దీవించింది. ఈ కుటుంబాన్ని ధైర్యపరచడానికి చేరువచ్చిన మన జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు